Redmi Note 10, Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max, Redmi Note 10s, Redmi Note 10T 5G, Redmi Note 10 Pro 5G China, Redmi Note 10 Pro Global. ఇలా షావమీ గడిచిన 3-4 నెలల్లో దాదాపు 7 ఫోన్స్ Redmi Note 10 సిరీస్లో రిలీజ్ చేసింది. ఒక ఇండియాలోనే 5 వేరు ఫోన్స్ విడుదల చేసింది. వీటిలో ఏది బెస్ట్ అని తేల్చి చెప్పడం పెద్ద తలనొప్పే. మరి వీటన్నిటిలో బెస్ట్? ఓవరాల్గా చెప్పాలంటే వీటన్నిటిలో Redmi Note 10 Pro బెస్ట్. యాక్చువల్లీ ఈ ప్రైస్ రేంజ్లో మిగతా ఫోన్స్తో కంపేర్ చేసినా కూడా Redmi Note 10 Proయే బెస్ట్. అయితే ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మరి రివ్యూ మొదలెట్టేద్దాం. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు విక్రమ్, మీరు చూస్తున్నారు ఆండ్రాయిడ్ బైట్స్. ముందుగా బాక్స్లో ఏముందో చూద్దాం. స్టాండర్డ్ ప్యాకేజ్. ఈ సంవత్సరం వచ్చిన మిగతా Redmi Note 10 ఫోన్స్ లాగే ఇందులో కూడా ఒక మెయిన్ ఫోన్ యూనిట్, అంటే ఇక్కడ Redmi Note 10 Pro 33W పవర్ అడాప్టర్, 1 మీటర్ 3A USB-A to USB-C ఛార్జింగ్ కేబుల్, ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ ఫోన్ కేస్, సిమ్ ఎజెక్టర్ మరియు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉన్నాయి. ఫోన్ ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ అప్లై చేయబడి వస్తుంది. ఇది డైలీ యూసేజ్కి ఓకే అయినా కాస్త పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం థర్డ్ పార్టీ టెంపర్డ్ గ్లాస్ కొనుక్కోవటం మంచిది. ముందుగా బిల్డ్ క్వాలిటీ విషయం చూద్దాం. ఈ సెగ్మెంట్లో మిగతా ఫోన్స్ లాగా ప్లాస్టిక్ కాకుండా ఇక్కడ మనం గ్లాస్ బిల్డ్ చూడొచ్చు, విచ్ ఇస్ గ్రేట్. అయితే కాస్ట్ లిమిట్లో ఉంచడం కోసం ఫ్రేమ్ మాత్రం ప్లాస్టిక్తో చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రాచ్ రెసిస్టెంట్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్ అయినా ఫ్రాస్టెడ్ గ్లాస్ ప్యాక్ కాబట్టి ఫోన్ కాస్త పెద్దదే అయినప్పటికీ గ్రిప్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఈ ఫ్రాస్టెడ్ గ్లాస్ ప్యాక్ ఓన్లీ గ్లేషియల్ బ్లూ అండ్ వింటేజ్ బ్రాంజ్ కలర్స్లోనే వస్తుంది. మీరు చూస్తున్న ఈ డార్క్ నైట్ వేరియంట్ గ్లాసీ బ్యాక్ గ్లాస్తో వస్తుంది. సో ఈ వేరియంట్ ఫోన్ కొంచెం స్లిప్పరీగా అనిపించవచ్చు. ఇక్కడ ఫోన్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ ఫ్లెక్సిబుల్ సిలికాన్ ఫోన్ కేస్ని కూడా ఇంక్లూడ్ చేశారు, విచ్ ఈస్ వెరీ ప్రాక్టికల్, లుక్స్ ఫైన్ ఫర్ నార్మల్ యూసేజ్. వెనక 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అరే. అయితే ఇక్కడ ఈ కెమెరా మోడల్ బంప్ వల్ల ఇది ఫ్లాట్ సర్ఫేస్ పైన పెట్టినప్పుడు కాస్త వాబుల్ అవుతుంది. అయితే కవర్తో వాడినప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. ఎడమవైపు సిమ్ ట్రే ఉంది. ఇందులో 2 నానో సిమ్స్, ఒక మైక్రో SD కార్డు పడుతుంది. కుడివైపు వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పవర్ బటనే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్గా పనిచేస్తుంది. యాజ్ యూజువల్ ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. బయోమెట్రిక్ ఫేస్ అన్లాక్ ఉన్నప్పటికీ మీకు ఎక్కువ సెక్యూరిటీ కావాలనుకుంటే మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సర్ వాడండి. పైవైపు 3.5mm ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్, ఒక మైక్రోఫోన్ అండ్ IR బ్లాస్టర్ ఉన్నాయి. కింద వైపు ఇంకో స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ USB-C పోర్ట్ ఉన్నాయి. ఫోన్ IP53 సర్టిఫైడ్. వెయిట్ వచ్చేసరికి 193 grams. మినిమల్ బెజల్స్ ఆల్ అరౌండ్ ఎక్సెప్ట్ ఫర్ ద చిన్ ఎట్ ద బాటమ్. ఓవరాల్ ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది అండ్ గ్రేట్ బిల్డ్ క్వాలిటీ, ఎస్పెషల్లీ ఫర్ దిస్ ప్రైస్ పాయింట్. మన రోజువారీ స్మార్ట్ ఫోన్ యూసేజ్లో 90% డిస్ప్లేతోనే ఇంటరాక్ట్ అవుతాము. సో డెఫినెట్గా టాప్ మోస్ట్ కన్సిడర్ చేయాల్సిన ఫీచర్ డిస్ప్లే. కింద ఏడాది వరకు ఈ సిరీస్లో ఫోన్స్ LCD డిస్ప్లేస్తో వచ్చేవి, కానీ ఇప్పుడు Redmi Note 10 సిరీస్లో అన్ని ఫోన్స్ని కూడా AMOLED డిస్ప్లేకి అప్గ్రేడ్ చేశారు. దిస్ ఈజ్ ఎ వెల్కమ్ అండ్ లాంగ్ అవైటెడ్ అప్గ్రేడ్. డెఫినెట్గా గత కొన్నేళ్లలో Redmi Note సిరీస్లో వచ్చిన పెద్ద అప్గ్రేడ్ ఇదే అని చెప్పొచ్చు. సో ఇది ఒక హై క్వాలిటీ 6.67 ఇంచ్ Full HD ప్లస్ AMOLED ప్యానెల్. వ్యూయింగ్ యాంగిల్స్ మరియు కలర్ రిప్రొడక్షన్ అన్నీ కూడా గుడ్. ఇది పెంటైల్ మ్యాట్రిక్స్ అరేంజ్మెంట్ అయినా టెక్స్ట్ క్రిస్ప్ అండ్ క్లియర్గా కనబడుతుంది. AMOLED ప్యానెల్ కాబట్టి కాంట్రాస్ట్కి ఢోకా లేదు. పైగా ఈ ఫోన్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇవి అన్ఫార్చునేట్లీ ఫ్రంట్ ఫేసింగ్ కాకపోయినా సౌండ్ క్వాలిటీ బాగుంది కాబట్టి మూవీ ఆర్ వీడియో వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ ఫోన్ ఈజ్ ఎంజాయబుల్. నో కంప్లైంట్స్ అట్ ఆల్ విత్ దిస్ డిస్ప్లే. ప్లస్ ఇదే కాకుండా ఈ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నా వరకు వస్తే నా కంటికి చాలా అరుదైన సందర్భాల్లో తప్పితే 60Hzకి 120Hzకి మధ్య పెద్దగా తేడా కనిపించలేదు. మనం వాడే ల్యాప్టాప్, మానిటర్స్ అండ్ టీవీ అన్నీ కూడా 60Hz అన్న విషయం మర్చిపోకండి. సో ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ మస్ట్ హ్యావ్ ఫీచర్. స్వతహాగా నేను 120Hz ప్యానెల్స్కి పెద్దగా ఫ్యాన్ కాకపోయినా ఇక్కడ అట్లీస్ట్ ఆ ఆప్షన్ ఉండటం ఒక ప్లస్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఓన్లీ 2 రిఫ్రెష్ రేట్ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు. హై ఎండ్ ఫోన్స్ లాగా ఇక్కడ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఆప్షన్ అయితే లేదు. నాలాగా మీరు బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే మాత్రం 60Hz ఆప్షన్ చూస్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు. యూ వోంట్ మిస్ ఎ థింగ్. ఈ డిస్ప్లే హై శాంప్లింగ్ రేట్ టచ్ సెన్సింగ్ లేయర్తో వస్తుంది. సో స్క్రీన్తో యూజర్ ఇంటరాక్షన్ ఈజ్ సూపర్ స్మూత్ అండ్ వెరీ రెస్పాన్సివ్.
ఇదే కాకుండా ఇక్కడ HDR10 సపోర్ట్, 100% DCI-P3 కలర్ స్పేస్ సపోర్ట్, స్ట్రీమింగ్ కంటెంట్ హై డెఫినేషన్లో చూడడానికి వైడ్ 1 L1 DRM సపోర్ట్ అన్నీ కూడా ఉన్నాయి. టిపికల్ బ్రైట్నెస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 450 nits కాబట్టి అవుట్డోర్ యూసేజ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండబోదు. సో ఇన్ సమ్మరీ, AMOLED ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్, హై బ్రైట్నెస్, 100% DCI-P3 కవరేజ్, హై శాంప్లింగ్ డిజిటైజర్, ఇలా దిస్ డిస్ప్లే టిక్స్ ఆల్ ది రైట్ బాక్సెస్. సో ఫుల్ మార్క్స్ ఫర్ దిస్ డిస్ప్లే, వితౌట్ ఎ డౌట్ ద బెస్ట్ డిస్ప్లే ఇన్ దిస్ సెగ్మెంట్. ఇక OS గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ ఇక్కడ మీరు మీ యూజర్ ఇంటర్ఫేస్ని చూసి ఏ ఆండ్రాయిడ్ వర్షన్ చెప్పలేరు, ఎందుకంటే అందరిలాగే Xiaomi కూడా ఇక్కడ హెవీ స్కిన్ అప్లై చేస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11 బేస్డ్ MIUI 12తో వస్తుంది. ఇక్కడ Xiaomi స్టాండర్డ్ ఫేర్ హోమ్ స్క్రీన్ పైన ఐఫోన్ లాంటి యాప్ ఐకాన్స్ కాకుండా ఇక్కడ ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI లాంచర్తో యాప్ డ్రాయర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది నచ్చని వాళ్ళు ఏదైనా థర్డ్ పార్టీ లాంచర్ లైక్ నోవో లాంచర్ వాడుకోవచ్చు. అయితే ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ థర్డ్ పార్టీ లాంచర్తో పనిచేయవు, విచ్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. నేను నా ఫోన్స్ అన్ని నోవో లాంచర్తో వాడతాను. సో నోవో లాంచర్ పై ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ పనిచేయకపోవడం ఒక నెగిటివ్. నెక్స్ట్ అప్డేట్లో దీన్ని సరి చేస్తారేమో చూడాలి. నార్మల్ యూసేజ్లో MIUI ఇంటర్ఫేస్ వాడుతున్నప్పుడు నేను ఎలాంటి ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎదుర్కోలేదు. స్క్రోలింగ్ కానీ యానిమేషన్స్ కానీ అన్నీ స్మూత్గా ఉన్నాయి. అయితే హెవీ లోడ్లో మల్టిపుల్ యాప్స్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రం కొన్ని మైక్రో స్ట్రక్చర్స్ గమనించవచ్చు. అయితే ఇది నెగ్లిజిబుల్ అని చెప్పవచ్చు. ఇవి కాకుండా ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, డార్క్ మోడ్, స్ప్లిట్ స్క్రీన్, ఫ్లోటింగ్ విండోస్, థీమ్స్, నోటిఫికేషన్ షేడ్, యాప్ స్విచర్, కంట్రోల్ సెంటర్, మిరాకాస్ట్, OTG కేపబిలిటీ, ఇంకా మిగతా స్టాండర్డ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మిగతా మ్యానుఫ్యాక్చరర్స్ లాగే Xiaomi ఫర్మ్వేర్తో పాటు కొంత బ్లోట్వేర్ ఇన్స్టాల్ చేసి పెడుతుంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఆ బ్లోట్వేర్ పాలు కొంచెం ఎక్కువే. అయితే వీటిలో చాలా వరకు యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ యూజర్ ఇంటర్ఫేస్లో కొన్ని యాడ్స్ ఉన్నాయి, వీటిని కంప్లీట్లీ తీసేయచ్చు. ఫోన్ సెటప్ చేసేటప్పుడు యాడ్ ప్రిఫరెన్సెస్ మరియు Xiaomi సిస్టమ్ యాప్ నోటిఫికేషన్ డిసేబుల్ చేయడం మర్చిపోకండి. సో కాస్త టైం స్పెండ్ చేస్తే ఫోన్ని క్లీన్గా నీట్గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. MIUIని ప్రతి ఇయర్ ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు. ఇది 12th ఇటరేషన్ కాబట్టి ఒక మెచ్యూర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేశారు అని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూస్తే MIUI 12 యూజర్ ఇంటర్ఫేస్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ రిలయబుల్. ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి వర్క్ అరౌండ్స్ ఉండనే ఉన్నాయి. నా ఒపీనియన్లో OnePlus Oxygen OS అండ్ Samsung One యూజర్ ఇంటర్ఫేస్ తర్వాత ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. OS సపోర్ట్ విషయంలో Xiaomi కనీసం 3 years సపోర్ట్ ఉంటుంది. ఈ వీడియో చేసే నాటికి స్టేబుల్ అప్డేట్ MIUI 12.5. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెగ్మెంట్లో గత కొన్నేళ్లుగా SoC విషయంలో పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ లేనే లేవు. Redmi Note 10 Pro Snapdragon 732G SoCతో వస్తుంది. ఈ సిరీస్లో పాత ఫోన్ అయిన Redmi Note 10 Proలో వచ్చిన Snapdragon 720Gతో కంపేర్ చేస్తే 732G ఒక చిన్న ఇంక్రిమెంటల్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. గత 2 ఏళ్లలో Snapdragon 700 సిరీస్లో చాలా వేరియంట్స్ వచ్చాయి. Snapdragon 720G, 730, 730G, 732G అన్నీ కూడా ఇంచుమించు ఒకే విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తాయి. పైగా వీటి మధ్య GPU కూడా సేమ్. ఈ 4 కూడా Adreno 618 GPUతో వస్తాయి. వీటి మధ్య డైలీ యూసేజ్లో పెద్దగా గమనించాల్సిన తేడాలేవి లేవు. మీరు గమనించినట్టయితే ఈ SoC 2019లో రిలీజ్ చేశారు. సో 2 ఏళ్ల క్రితం SoCనే ఇంకా ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఈ ఫోన్ కనుక Snapdragon 765Gతో వచ్చి ఉంటే దీనికి ఎదురు లేకపోయేది. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చిప్ షార్టేజ్ ఉన్నందున మరియు కాస్ట్ తక్కువ ఉంచడం కోసం 732Gతో సరిపెట్టేసి ఉండొచ్చు. కానీ 732G ఈ స్టిల్ ఏ కేపబుల్ SoC. అన్ని టాస్క్ని కూడా ఇది సులువుగానే చేసేయగలదు. ఈ విషయం బెంచ్ మార్క్స్ చూస్తే అర్థమైపోతుంది. గేమింగ్ కానివ్వండి, బ్రౌజింగ్ కానివ్వండి, మల్టీ టాస్కింగ్ అయినా ఏదైనా ఫోన్ వీటన్నింటిని సులభంగా హ్యాండిల్ చేయగలదు. ఎక్కడ ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేవు. అయితే హెవీ గేమింగ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా హైయెస్ట్ సెట్టింగ్స్లో గేమింగ్ చేసేవాళ్ళు కొంత ఇక్కడ నిరాశ చెందే అవకాశం ఉంది. దీంట్లో వచ్చే Adreno 618 GPU పవర్ గేమింగ్కి సరిపోదని చెప్పాలి. సో మీరు 765G SoC కానీ ఏదైనా 860 సిరీస్ చిప్తో వచ్చే ఫోన్ కొనుక్కుంటే మేలు. కానీ ఈ ఫోన్స్ అన్నీ కూడా కొంత ఎక్స్పెన్సివ్ అనే విషయం మర్చిపోకండి. హై రిఫ్రెష్ రేట్స్ లాగే ఫోన్ కంపెనీస్ మార్కెట్ చేస్తున్న ఇంకో ఓవర్ రేటెడ్ ఫీచర్ మల్టిపుల్ కెమెరాస్. ట్రిపుల్ కెమెరాస్ అని, క్వాడ్ కెమెరాస్ అని తెగ హడావిడి చేసేస్తున్నారు. ఇందులో ప్రైమరీ కెమెరా తప్పితే మిగతావి 70% జనాలు వాడరు. మంచి కెమెరా కావాలంటే చూడాల్సింది మెగాపిక్సెల్స్ క్వాడ్ కెమెరాస్ కాదు, సెన్సార్ సైజ్ లేదా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. కానీ వీటి గురించి కంపెనీస్ చాలా అరుదుగా మార్కెటింగ్ చేస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ మెగాపిక్సెల్స్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ కాకుండా సెన్సార్ సైజ్ పెంచే వైపు కంపెనీలు అడుగులు వేస్తే మంచిది. Redmi Note 10 Pro 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో వస్తుంది. ఇక్కడ ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్స్, ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, మ్యాక్రో ఫోటోగ్రఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా మరియు పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ కోసం 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ క్వాడ్ బేయర్ సెన్సర్ ఆర్ 4-in-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ వాడుతున్నారు. సో ఎఫెక్టివ్లీ ఇది 16 మెగాపిక్సెల్ కెమెరా. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఈ కెమెరాని 16 మెగాపిక్సెల్ కెమెరా అనుకోవచ్చు.
ఎక్స్ట్రీమ్లీ గుడ్ లైటింగ్ కండిషన్స్లో తప్ప ఈ ఎక్స్ట్రా షార్ప్నెస్ బెనిఫిట్స్ చూడలేం. సో ఆ విషయం గుర్తుంచుకోండి. ఇలాగే రెడ్మీ నోట్ 10 Pro Maxలో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక్కడ 9 సెల్ బేయర్ సెన్సార్ వాడుతున్నారు. సో ఎఫెక్టివ్లీ ఇక్కడ 12 మెగాపిక్సెల్ కెమెరా అనుకోవచ్చు. ఇవి కొన్ని కెమెరా శాంపుల్స్. ఓవరాల్ గుడ్ కెమెరా. అయితే ఇక్కడ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోవడం ఒక మైనస్. 4K కూడా ఓన్లీ 30 FPSకే పరిమితం చేశారు. ఇక్కడ అల్ట్రా వైడ్ బదులు ఒక టెలిఫోటో కెమెరా ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ 2x జూమ్ ఉన్నా అది డిజిటల్ జూమ్ అన్న విషయం మర్చిపోకండి. రెడ్మీ ఫోన్స్లో బ్యాటరీ లైఫ్ ఎప్పుడూ ప్రాబ్లం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీలో అందరికంటే ముందు పెద్ద బ్యాటరీస్ని అడాప్ట్ చేసింది షావమీ వాళ్ళే అని చెప్పాలి. ఇక్కడ కూడా అంతే. రెడ్మీ నోట్ 10 Pro 5020 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే ఇక్కడ ఐడిల్ మోడ్లో బ్యాటరీ కన్జంప్షన్ ఆండ్రాయిడ్లో ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం పక్కన పెడితే స్క్రీన్ ఆన్ టైం ఈజీగా 8 to 9 hours అచీవ్ చేయొచ్చు. పైగా రిఫ్రెష్ రేట్ 60 Hz పెట్టుకుని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే డిసేబుల్ చేస్తే బ్యాటరీ లైఫ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్లో ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ సాధారణం అయిపోయింది. ఒకవైపు యాపిల్ బాక్స్లో ఛార్జర్ ఇంక్లూడ్ చేయకుండా ఫోన్స్ రిలీజ్ చేస్తుంటే షావమీ వాళ్ళు బాక్స్లో ఇంకా 33 watt ఫాస్ట్ ఛార్జర్ ఇంక్లూడ్ చేయడం డెఫినెట్లీ ఒక గ్రేట్ అడ్వాంటేజ్. బాక్స్లో వచ్చిన 3 amps కేబుల్ యూజ్ చేస్తే అరగంటలో 50% ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది పెద్ద కెపాసిటీ బ్యాటరీ కాబట్టి 30 నిమిషాల్లో 50% అంటే చాలా ఇంప్రెసివ్. అయితే పూర్తిగా ఛార్జ్ చేయడానికి మాత్రం సుమారుగా 8 నిమిషాలు పడుతుంది. ఫోన్ రిలీజ్ చేసిన 2-3 నెలల్లోనే షావమీ ఆల్రెడీ 3 సార్లు ప్రైస్ హైక్ చేసింది. ఈ సిరీస్లో షావమీ ఇప్పటివరకు 5 ఫోన్స్ అనౌన్స్ చేసింది. రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 Pro, రెడ్మీ నోట్ 10 Pro Max, రెడ్మీ నోట్ 10s, రెడ్మీ నోట్ 10T 5G. బెస్ట్ వాల్యూ ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకునే వాళ్ళు రెడ్మీ నోట్ 10 Pro కన్సిడర్ చేయొచ్చు. లక్కీగా రెడ్మీ నోట్ 10 Pro 6GB 64GB వేరియంట్ ప్రైస్ ఇంకా హైక్ చేయలేదు. ఇది రిలీజ్ చేసిన ధరకే ఇంకా లభ్యం అవుతుంది. ఇది 15,999కి కొనుక్కోవచ్చు. 6GB 128GB వేరియంట్కి వస్తే ప్రైస్ నౌ స్టార్ట్స్ ఎట్ 17,999. మీకు కనుక 108 మెగాపిక్సెల్ కావాల్సిందే అనుకుంటే రెడ్మీ నోట్ 10 Pro Max స్టార్ట్స్ ఎట్ 19,999. సో ఓవరాల్గా చూస్తే 6GB 64GB వేరియంట్ ఇక్కడ మంచి వాల్యూ ఫర్ ద మనీ ఆప్షన్ లాగా కనబడుతుంది. ఫోన్ ఎలాగో మైక్రోఎస్డి స్లాట్తో వస్తుంది కాబట్టి స్టోరేజ్ తక్కువని చింతించాల్సిన పని లేదు. ఫోన్ మీరు అమెజాన్లో లేదా మీ వెబ్సైట్లో కొనుక్కోవచ్చు. ఇక కాంపిటీషన్ విషయం చూద్దాం. రెడ్మీ నోట్ 10 Proకి మెయిన్ కాంపిటీటర్స్ రియల్మీ 8 Pro, మోటో G40 Fusion, మోటో G60. ఇంకా 20,000 వరకు ఫోన్స్ని కన్సిడర్ చేస్తే గెలాక్సీ M51, పోకో X3 Pro, మీ 10i, మీ 11 Lite. మార్కెట్లో ఇది చాలా కాంపిటేటివ్ సెగ్మెంట్. ఈ ఫోన్స్ మధ్య స్పెసిఫికేషన్స్ దాదాపు ఒకే విధంగా ఉన్న ప్రైస్ విషయంలో రెడ్మీ డెఫినెట్లీ హ్యాజ్ ఎ క్లియర్ అడ్వాంటేజ్. సో వాల్యూ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా నా ప్రకారం 6GB 64GB రెడ్మీ నోట్ 10 Pro కంప్లీట్ ఫీచర్ సెట్తో మంచి ఆల్రౌండ్ బ్యాలెన్స్ ఫోన్గా అనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఆన్ ఏ గుడ్ డే సరైన ఆఫర్స్ అప్లై చేస్తే మీరు ఈ ఫోన్ని 15,000 లోపే కొనుక్కోవచ్చు. 20,000 రూపీస్ వరకు వేరే ఫోన్స్ ఉన్నప్పటికీ
ప్రాక్టికల్ యూసేజ్లో పెద్దగా బెనిఫిట్స్ ఏమీ లేవు కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ఫోన్ ఇన్ దిస్ ప్రైస్ కేటగిరీ. గ్రేట్ డిస్ప్లే, మెచ్యూర్ యూజర్ ఇంటర్ఫేస్, అడక్వేట్ పర్ఫార్మెన్స్, గుడ్ కెమెరా, గుడ్ బ్యాటరీ లైఫ్, అన్నిటికీ మించి సూపర్ వాల్యూ. అందుకే రెడ్మీ నోట్ 10 Pro ఈజ్ మై చాయిస్ ఫర్ ఎ గుడ్ ఎంతూజియాస్ట్ ఫోన్ అరౌండ్ 15,000 రూపీస్. అయితే చివరగా రివ్యూ క్లోజ్ చేసే ముందు ఇంటర్నెట్లో వినబడుతున్న కంప్లైంట్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇవి రెండు. ఒకటి, స్క్రీన్ ఫ్లిక్కరింగ్. ఇది ఓన్లీ 120 Hz రిఫ్రెష్ రేట్లో ఎదురవుతుంది. ఎస్పెషల్లీ డార్క్ మోడ్లో ఎదుర్కొంటున్నారు. 60 Hzకి స్విచ్ అవ్వడం లేదా బ్రైట్నెస్ పెంచడం వల్ల ఈ ఇష్యూ సాల్వ్ చేయొచ్చు. 2, ప్రాక్సిమిటీ సెన్సర్. షామీ ఇక్కడ ఈసారి కొత్తగా అల్ట్రాసానిక్ ప్రాక్సిమిటీ సెన్సర్ వాడటం వల్ల ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. ఈ రెండు ఇష్యూస్ని కూడా రెడ్మీ ఆల్రెడీ అక్నాలెడ్జ్ చేసింది, బగ్ ఫిక్సెస్ ప్రామిస్ చేసింది. అయితే ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా చాలా చిన్న యూజర్ బేస్ ఎదుర్కొంటున్నారు. నా వరకైతే నా ఫోన్లో ఈ సమస్యలు ఏవి ఎదుర్కోలేదు. సో అది మరి ఏ బడ్జెట్లో ఏ ఫోన్ కొనాలి అని తెలుసుకోవాలంటే నా స్మార్ట్ ఫోన్ బయింగ్ గైడ్ తప్పక చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే సలహాలు, సూచనలు కమెంట్స్లో పెట్టండి. నా పేరు విక్రమ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.